హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ సేయింగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం మిరాయి మూవీ గురించి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. తేజ సజ్జా ఇంకో నాని అవుతారా టాలీవుడ్కి అంటే నా ఆన్సర్ వచ్చేసరికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒక్కటే మైనస్ నాకు అనిపిస్తుంది ఏంటంటే తను ఒక ఫ్యాంటసీ జానర్లోనే ఉండిపోయారు. తన హిట్ మూవీస్ అన్ని చూసుకున్నా కానీ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఉన్న మూవీసే అద్భుతం, జాంబీ రెడ్డి, హనుమాన్ అండ్ ఇప్పుడు మిరాయి. బట్ అవుట్ సైడ్ ఆఫ్ దిస్ తను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంకో నాని దొరికినట్టే మనకి. మూవీ టీజర్ ట్రైలర్తో ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా పెరిగాయి. మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని మూవీ రీచ్ అయిందా అంటే నేనైతే లేదని అంటాను. ఫర్ మీ ఇది ఒక జస్ట్ యావరేజ్ మూవీ. ఇంక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఇన్ఫినిటీ స్టోన్స్ని కలెక్ట్ చేసి ఎర్త్కి మంచి చేద్దాం అనుకున్న థానోస్ని అవెంజర్స్ ఎలా ఓడించారు అని తెలుసుకోవటమే ఈ స్టోరీ. సారీ అది అవెంజర్స్ ఎండ్ గేమ్ స్టోరీ కదా. ఈ స్టోరీ కూడా అలానే ఉంటుంది. ఒక 9 పవిత్ర గ్రంథాలలో ఉండే పవర్స్ హెల్ప్తో అమరుడు అయ్యి మహావీర్ ఎర్త్ని రూల్ చేద్దాం అనుకుంటాడు. తనని వేద అలియాస్ యోధా ఎలా అడ్డుకున్నాడు, అసలు యోధాకి మిరాయికి ఉన్న లింక్ ఏంటి అని తెలుసుకోవడమే ఈ స్టోరీ. ఇంకా నాకేం నచ్చే ఈ మూవీలో అంటే ఈ మూవీలో అశోక చక్రవర్తికి అండ్ ఆ 9 పవిత్ర గ్రంథాలకు ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఉంటుంది. సూపర్ థాట్ అనిపించింది నాకు. అండ్ మూవీ స్టార్టింగ్ ప్రొసీడింగ్స్ బాగుంటాయి, మధ్యలో కొంచెం డల్ అనిపిస్తుంది. బట్ ప్రీ ఇంటర్వెల్ అండ్ ఇంటర్వెల్కి మళ్ళీ హుక్ చేస్తుంది మూవీ. ఇంకా విలన్గా మంచు మనోజ్ గారు చాలా బాగా సెట్ అయ్యారు. అండ్ తన బ్యాక్ స్టోరీకి డీటెయిలింగ్ బాగా ఇచ్చారు, అసలు ఎందుకు విలన్గా మారిద్ది ఆ క్యారెక్టర్ అని. అండ్ తను కూడా చాలా బాగా చేశారు మూవీలో. ఇంకో అన్ఎక్స్పెక్టెడ్ హైలైట్ ఈ మూవీకి శ్రేయ గారు. చాలా రోజులైంది అనుకుంటా తన మూవీస్లో కనిపించి. అండ్ ఈ మూవీలో అంబికా రోల్లో కనిపించారు. చాలా బాగుంటుంది తన క్యారెక్టర్. అండ్ తను కూడా చాలా ఈజీగా చేశారు, పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు ఆ రోల్కి. ఇంకా మన బాయ్ నెక్స్ట్ డోర్ తేజ సజ్జా యోధాగా కనిపిస్తారు ఈ మూవీలో. అండ్ యాజ్ యూజువల్ చాలా బాగా చేశారు. యాక్షన్ సీక్వెన్సెస్ తను ఓన్గా చేశారంట, డూప్ లేకుండా. ముఖ్యంగా ఇంటర్వెల్ సెకండ్ హాఫ్లో మిరాయి తను ఒకటయ్యే దగ్గర వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్లో ఎరగొట్టేశారు తను. ఇంకా వేద ఫ్రెండ్గా గెటప్ సీన్ గారు చేశారు. అండ్ నవ్విస్తారు తను మార్క్ కామెడీ టైమింగ్తో కనిపించినప్పుడల్లా. ఇంకో హైలైట్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గౌరవ్ హరి గారు. చాలా బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ స్కోర్. అండ్ తన బీజియంతో బాగా ఎలివేట్ చేశారు మూవీని అని చెప్పొచ్చు. వీళ్ళు కాకుండా అదర్ ఇంపార్టెంట్ రోల్స్లో చేసిన జయరామ్ గారు, జగపతి బాబు గారు ఓకే వాళ్ళ రోల్స్లో బాగా చేశారు. ఇంకా మూవీలో విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే మూవీ బడ్జెట్ తక్కువే, 30-35 crores అనుకుంటా. ఆ బడ్జెట్ని కన్సిడర్ చేసుకొని చూస్తే కొన్ని చోట్ల మాత్రం విఎఫ్ఎక్స్ టూ గుడ్ ఉంటుంది, బట్ కొన్ని చోట్ల మాత్రం అస్సలు బాగోద్దు. ఇవి మూవీలో నాకు నచ్చిన పాయింట్స్. మరి నాకేం నచ్చలేదు మూవీలో అంటే మేజర్గా నేను డిసప్పాయింట్ అయింది మూవీలో వచ్చేసరికి కొన్ని ఇంపార్టెంట్ ఎపిసోడ్స్ చాలా ఈజీగా డీల్ చేశారనిపించింది. లైక్ మహావీర్ 9 పవిత్ర గ్రంథాలు సొంతం చేసుకోవాలి తన అల్టిమేట్ గోల్ రీచ్ అవడానికి. బట్ మనకు ఆ క్యారెక్టర్ ఇంట్రొడ్యూస్ అయ్యేటప్పటికే 6 పవిత్ర గ్రంథాలు ఆల్రెడీ దాని దగ్గర ఉంటాయి. మిగతా వాటి దగ్గర కూడా చాలా ఈజీగా వెళ్ళిపోతాడు, తెచ్చేసుకుంటాడు. అస్సలు ఎంగేజింగ్గా గ్రిప్పింగ్గా ఉండదు. అలానే వేద చైల్డ్హుడ్ మొత్తం స్ట్రగుల్ అవ్వాలి మిరాయిని చేరుకోవాలంటే. బట్ ఆ చైల్డ్హుడ్ స్ట్రగుల్సే చూపించరు, జస్ట్ పైపని చూపించేస్తారు అంతే. అండ్ క్లైమాక్స్ కూడా చాలా ఈజీగా డీల్ చేసేసారు. ఈ ఎపిసోడ్స్ అన్ని కొంచెం నీట్గా డీల్ చేసుకొని ఉంటే బాగుండేది అనిపించింది. లైక్ మహావీర్ అసలు విలన్గా ఎందుకు అయ్యాడు అన్న ఎపిసోడ్ని నీట్గా డీల్ చేసుకున్నట్టు ఈ ఎపిసోడ్స్ కూడా డీల్ చేసుకుని ఉంటే బెటర్గా ఉండేది మూవీ అన్నది నా ఒపీనియన్. అండ్ హనుమాన్ మూవీ క్లైమాక్స్ ఇంపాక్ట్ ఈ మూవీలో అస్సలు ఉండదు. మూవీ టీం అలా రీక్రియేట్ చేద్దాం అనుకున్నారు కానీ బట్ ఫెయిల్ అయ్యారని చెప్తాను నేను. ఇంకా 9 పవిత్ర గ్రంథాలు అంటారు, బట్ ప్రాపర్ డీటెయిలింగ్ ఉండదు. దానివల్ల కూడా మనం కనెక్ట్ అవ్వం మూవీకి. ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఎంగేజింగ్గా ఎమోషనల్గా ఉండాలి, బట్ రైటింగ్ వీక్గా ఉండేసరికి మనం ఎమోషనల్గా కనెక్ట్ అవ్వం. అండ్ చాలా ల్యాగ్ అనిపించింది మధ్యలో, చాలా వరకు పోర్గా కూడా ఫీల్ అవుతాం. సో ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ మిరాయి స్టోరీలో పొటెన్షియల్ ఉన్నా కూడా పూర్ రైటింగ్ స్క్రీన్ ప్లేతో ఆ పొటెన్షియల్ వేస్ట్ చేశారనిపించింది. బట్ స్టిల్ మూవీలో కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ ఉంటాయి, సో ఒకసారి ట్రై చేయొచ్చు. బట్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళండి. అండ్ పోస్ట్ క్రెడిట్ సీన్ మిస్ అవ్వద్దు. సెకండ్ పార్ట్కి లీడ్ ఇస్తారు అండ్ ఒక పెద్ద యాక్టర్ని విలన్గా ఇంట్రొడ్యూస్ చేస్తారు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2.75 out of 5. ఇది గైస్ ఈ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై. మీకు నా వీడియోస్ నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.